మరి అంత సంబంధం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి నేను ప్రియ శిష్యుడిని అని ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు అని చెప్పుకునేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ని చెడగొట్టడం ఇది. బోరగడ్డ అనిల్ అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు శిష్యులు ఎట్ట అవుతారు అసలు? నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పినటువంటి మాట మీ ఛానల్లో కూడా నేను చెప్పాను. అవును, నేను ఎక్కడా కూడా నోరు జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి, మనం టంగ్ స్లిప్ కావద్దు, జాగ్రత్త అని చెప్పి పదే పదే నాకు ఒకటికి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి నొక్కి చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు, నువ్వు టంగ్ స్లిప్ అయితే నేను కూడా ఏం చేయలేను అన్నట్టు. అదే కదా, ఎందుకంటే ఇప్పుడు అంత ప్రాంప్ట్గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ వచ్చి ఎవరిక నిన్న ఏదో నా మీద కూడా ఏదో ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వాడేవాడు వీడేవాడు అని మాట్లాడుతున్నారు. వాడేవాడు వీడేవాడు కాదు, అతను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని మీరు చెప్పారట. ఇప్పటికీ చెబుతాను, మా పార్టీకి సంబంధం ఉంటే సంబంధం ఉందంట, సంబంధం సంబంధం లేదంట. ఇట్లా నన్ను అడిగారు వర్రా రవీందర్ రెడ్డి గారి విషయంలో కూడా మమ్మల్ని అడిగారు, వర్రా రవీందర్ రెడ్డి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అవునా కాదా అని. ఎస్, అతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పా. ఎస్, మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సంబంధించిన వ్యక్తి అంట. సో బోరగడ్డ అనిల్ అతను మనకు సంబంధం లేని వ్యక్తి. సో బోరగడ్డ అనిల్ వల్ల మా పార్టీకి ఏదైతే డ్యామేజ్ తీసుకుని వచ్చిన వ్యక్తి అతను. అట్లాంటి వాళ్ళు అసలు రాజకీయాలు కాదు అసలు. ఇట్లాంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీకే నష్టం. సో బోరగడ్డ అనిల్ అనే అతను చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సో బోరగడ్డ అనిల్ది మేము అధికారంలో ఉన్నప్పుడు నేనే అనే ఛానల్లో ఖండించా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద వీళ్ళు మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడితే చెప్పా, అతను మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీలో మెంబర్షిప్ కూడా లేదు, మా పార్టీలో అతనికి ఎటువంటి పదవులు లేవు, అసలు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అతనని క్లియర్గా చెప్పా. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. సో మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో మన మీద చేస్తే మనం రియాక్ట్ అవ్వాల్సినటువంటి పని లేదు. సో పార్టీ చూసుకుంటుంది, అది పార్టీ చూసుకుంటుంది. ఎస్.